ఇప్పుడే మూవీ అయితే చూడటం జరిగింది. మూవీ విషయానికి వస్తే డ్రాగర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఈస్ ఓకే అనిపించింది. మూవీ తమిళ్ కాబట్టి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీకి అయితే వెళ్ళా. మూవీలో ప్రతి ఒక్క సీన్స్ కూడా హైలైట్ గా అనిపించింది. బేసిక్ స్టోరీ విషయానికి వస్తే హీరో కాలేజీలో చదువుతున్న టైంలో కొన్ని ఎగ్జామ్స్ రాసి చాలా సార్లు ఫెయిల్ అవుతూనే ఉంటాడు. మనీ ప్రాబ్లమ్స్ అలాగే లవ్ ప్రాబ్లమ్స్. కాలేజీ లైఫ్ అయిపోయిన తర్వాత ఈయన జీవితం ఎలా సాగింది, ఒక ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగాన్ని చేసుకుంటున్నాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. కాలేజీలో జరిగే జర్నీ మొత్తం కూడా హైలైట్ గా ఉన్నాయనుకోవచ్చు ఈ సీన్స్. ఇలాంటి స్టోరీలు చాలా సినిమాల్లో చూసాం కానీ ఇదొక స్క్రీన్ ప్లే వేరే లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు ఈ మూవీకి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత ఎమోషన్ సీన్స్, కామెడీ సీన్స్ ఇవన్నీ కూడా హైలైట్ గా ఉంటాయి అనుకోవచ్చు సెకండ్ హాఫ్ లో. మూవీని అయితే ఫ్యామిలీతో 100% గా వాచింగ్ చేయొచ్చు. యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. ఈ హీరో గుర్తు ఉండే ఉంటది కదా, లవ్ టుడే తీశాడు కదా హీరో, ఈ మూవీకే హీరో. స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దా కూడా ఎక్కడ కూడా లాగ్ అనిపించలే ఈ మూవీ. డైరెక్టర్ రెండు మూవీస్ తీశాడు. ఒకటి ఫస్ట్ మూవీ తోటే బ్లాక్ బస్టర్ కొట్టాడు అనుకోవచ్చు. ఈ రెండో మూవీ కూడా అంటే చాలా బాగా తీసాడు అనుకోవచ్చు డైరెక్టర్. థింగ్ మనం చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ సీన్. డైరెక్టర్ ఏడిపించాడు అనుకోవచ్చు ఆ సీన్స్ తోటి. ఏం డౌట్ లేకుండా ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళైతే వాచింగ్ చేయొచ్చు. కొన్ని రోజులు అయితే ఓటీటీకి వస్తుంది, పోయి చూడండి. మన ఛానల్స్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్.